చూసారు కదా 1 గ్లాస్ పప్పు. ఇది మంచిగా కడుక్కోవాలండి. ఫస్ట్ నేను వాష్ చేసుకొని వస్తాను. సరే నేను వాష్ చేసుకొని వస్తాను. దీంట్లో ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇదిగోండి మునగాకు. ఇది మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇది చేదు ఉంటుందండి, కొంచెం తక్కువ వేసుకోవాలి క్వాంటిటీ, ఎందుకంటే ఇది మునగాకు కదా, కొంచెం చేదు వస్తుంది. ఎక్కువ వేయదు, ఆకు కొంచెం వేసుకోవాలి. దీంట్లోకి మనము ఒక 10 పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను. ఇంకా చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 10 వేసుకుంటున్నాను. మీరు పెద్దగా ఉంటే మాత్రం ఒక 8 సరిపోతాయి. నాకు చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి నేను 10 తీసుకున్నా. పప్పు ట్రై చేయండి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిదండి ఇది. నాకు పౌడర్ కూడా తినాలి, మంచిది. నేను మాత్రం ఈరోజు పప్పు చేస్తున్నాను. నెక్స్ట్ టమాటా. చిన్నగా ఉన్నాయి, 2 టమాటాలు తీసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ వేసుకుంటున్నా. ఈ సైజు ఆనియన్ సరిపోతుంది. ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ నీళ్ళని తీసుకోవాలండి. మనం పాలకూర పప్పు ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో. దీంట్లో ఇప్పుడు వచ్చేసి ఆకేస్తున్నాము. ఇంకా వాటర్ పడుతుంది, వాటర్ వేసుకోవాలి మళ్ళీ. నేను ఈ ఆకు మళ్ళీ తాలింపు వేసేటప్పుడు మళ్ళీ కొంచెం వేస్తానండి, అందుకని కొంచెం తీసుకున్నాను నేను. దీంట్లో పసుపు, కొంచెం హాఫ్ స్పూన్స్ పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ కారం, కొంచెం చింతపండు, కొంచెం వాటర్ వేసేసుకోవాలి దీంట్లో. అంటే పప్పు ఆకులు మునిగేదాకా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత వేసినా సరిపోతుంది. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సరిపోతుంది. ఇప్పుడు ఒక 3-4 విజిల్స్ పెట్టుకోవాలండి, ఎందుకంటే మునగాకు కదా, ఇది కొంచెం రఫ్గా ఉంటుంది. ఒక 4 విజిల్స్ పెట్టుకుందాము. 4 విజిల్స్ తర్వాత మనం మళ్ళీ తాలింపు వేస్తే మళ్ళీ చూపిస్తాను మీకు, ఓకేనా? 4 విజిల్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చినాయి. అప్పుడు కింద అనేది చూద్దాం. ఫోర్ విజిల్స్ వచ్చినాయండి. పప్పు ఉడికిపోయి ఉండొచ్చు. నార్మల్గా 3 అయితేనే మనకు పప్పు ఉడికిపోతుంది. మీలో ఇది మునగాకు పప్పు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఎంతమంది తెలుసో.
ఉడికిపోయిందండి, చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిందో. దీన్ని ఒకసారి రుబ్బి తాలింపు పెట్టుకుందాం. మనం దీంట్లో ఉప్పు వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుందామండి సాల్ట్. ఎందుకంటే మనము ఉల్లిగడ్డ టమాటా ఇవన్నీ వేసాం కదా, అప్పుడు వేస్తే పప్పు ఉడకదు. అందుకని మనం ఇలా రుబ్బేటప్పుడు తాలింపు ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ వేస్తున్నాను, 1.5 వేసుకుంటా. సరిపోకపోతే టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంతో పాటు రుబ్బేసుకుంటే ఆ ఉప్పు అనేది కూడా దీనికి మంచిగా పట్టేస్తుంది. ఈ మునగాకు పప్పు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నేను ఇది 2nd, 3rd టైం అనుకుంటా చేయడము, కానీ తింటే చాలా మంచిదండి. మునగాకు పౌడర్ కూడా నేను చూపిస్తాను. ఎవరెవరు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది చేస్తారో దాన్ని బట్టి నేను మునగాకు పౌడర్ కూడా చూపిస్తాను, ఓకేనా. చూస్తున్నాను కదా మెత్తగా రుబ్బేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుంటాను. అంతకుముందు ఇది నేను వేరే డిష్లోకి చేంజ్ చేస్తాను. ఇప్పుడు మనం ఇందులోనే తాలింపు వేసేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకున్నాం కదా, దీంట్లో ఆయిల్ వేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఇది తాలింపు కోసం కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ అనేది వేడైపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర ఇందులో ఎండుమిర్చి, ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. నా దగ్గర ఎల్లిపాయలు లేవండి, ఎండుమిర్చి వేస్తున్నా. కరివేపాకు,